దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలోనే కాగ్ నివేదిక అడిగిందన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాగ్ లేఖ విషయం దాచిందన్నారు. ప్రాజెక్టుల అవినీతిపై గతంలోనే ఆధారాలు పంపించారని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ సీబీఐకి అప్పచెప్పాలన్నారు రఘునందన్ రావు. చంద్రశేఖరరావు గారు నాటి టీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి గారికి ఒక కల వచ్చింది. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కొత్తగా కట్టాలని, దాని లోపల ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగం జరగాలని చెప్పి మొత్తం 1,49,317 కోట్లు కావాలని చెప్పి దీన్ని జూన్ 2024 పూర్తి చేస్తామని పేపర్ల మీద మంచి మంచి అందమైనటువంటి నివేదికలను తయారు చేసి పుస్తకాలు తయారు చేస్తారు. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు 18 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ 2016లో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే 1,05,000 కోట్ల రూపాయలని ఖర్చు చేసి ఇవాళ దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే 42,000 ఎకరాల ఆయకట్టుకి మాత్రం అదనంగా నీళ్లు ఇవ్వగలిగింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. అవుట్ ఆఫ్ 1,05,000 crores ఆఫ్ రూపీస్ లో 48,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగిందనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 1,50,000 కోట్ల భారం పడబోతుంది. దాదాపు అది రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు. తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి సొమ్ముని తిన్నటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరైనా వాళ్ళ నుంచి కక్కిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ